కుమార్ సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థి, అద్భుత ప్రతిభ. 500 మార్కులకు గాను 491 మార్కులు కైవసం. సిబిఎస్ఈ ఫలితాల్లో నూజివీడు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసించిన విద్యార్థి యశస్వి అసాధారణ ప్రతిభ కనబరిచారు. మొత్తం 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఈ అద్భుత విజయంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకటకుమార్ మాట్లాడుతూ, యశస్వి క్రమశిక్షణ, నిరంతర కృషి, చదువుపై ఉన్న శ్రద్ధే ఈ స్థాయి మార్కులు రావడానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మా పాఠశాల విద్యార్థి ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక మార్కులు సాధించడం నూజివీడుకు గర్వకారణమన్నారు. ఈ అద్భుత విజయాన్ని మా పాఠశాల అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. నూజివీడు పరిసర ప్రాంతాల విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం తన ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు యశస్వి ధన్యవాదాలు తెలిపారు. క్రమం తప్పకుండా చదవడం వల్లే ఈ ఫలితాన్ని సాధించగలిగానని యశస్వి మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు యశస్విని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నూజివీడు పివి కృష్ణారావు మెమోరియల్ కుమార్ సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి మొత్తం 62 మంది విద్యార్థులు హాజరైతే 62 మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. అత్యధికమైన మార్కులతో యశస్వి ఈ విద్యార్థికి 500కు గాను 491 టోటల్ మార్క్స్ వచ్చాయి. ఇదే పాఠశాలలో ఇది 4వ బ్యాచ్. అంతకుముందు 479 2 సార్లు వచ్చినాయి, 483 వచ్చిన తర్వాత ఇప్పుడు అత్యధికంగా 491 ఈ పాఠశాలలో ఇదే ఉత్తమమైనటువంటి ఫలితం. సిబిఎస్ఈలో ఇంత ఉత్తమమైన ఫలితాన్ని మేము కూడా చూడలేదు, మేము కూడా ఆశించలేదు. ఎందుకంటే సిబిఎస్ఈలో క్వశ్చన్ పేపర్స్ చాలా కష్టంగా ఇచ్చారు. మాధ్యమాల్లో వాటి గురించి చాలా వైరల్గా చాలా విస్తృతంగా దాంట్లో చెప్పడం జరిగింది. మ్యాథ్స్ పేపర్ ముఖ్యంగా చాలా కష్టంగా ఇచ్చారు, 13 మార్కుల దాకా. సైన్స్ పేపర్ కూడా చాలా కష్టంగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ విద్యార్థికి గణితంలో 97 మార్కులు, సైన్స్లో 95 మార్కులు, సోషల్ స్టడీస్ 98 మార్కులు, తెలుగు 99, ఇంగ్లీష్ 98, ఐటీ అందులో 99 మార్కులు వచ్చినాయి. సిబిఎస్ఈ పరీక్షల్లో ఇంత ఉత్తమమైనటువంటి మార్కులు రావడం అనేది చెప్పుకోదగినటువంటి విషయం. పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఏబీసీ 3 సెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. చాలా కఠినంగా పరీక్షలు నిర్వహిస్తారు. చాలా కఠినంగా కూడా దానికి మూల్యాంకనం జరుగుతుంది. సో మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ పాఠశాలకు ఇలాంటి ఫలితాలు రావడం. దీని వెనక ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఉంది. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాఠాలని బోధించడం కానీ, లేకపోతే పరీక్ష నిర్వహించడం కానీ, చదివించడం కానీ చాలా ప్రణాళికగా జరిగింది. విద్యార్థులందరూ, తల్లిదండ్రులు కూడా మాకు సహకరించారు. తల్లిదండ్రులు ఒక ముఖ్యమైనటువంటి ఆశయంతో ఈ పాఠశాల సిబిఎస్ఈలో చదివించడానికి ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో సిబిఎస్ఈ విద్యా విధానానికి ఎక్కువ మంది ఆకర్షితులై ఈ సిబిఎస్ఈ పాఠశాలకు కూడా ఆదరణ పెరుగుతుందని అనుకుంటున్నాను. అలాగే +1, +2 కూడా వాటికి కూడా విద్యార్థులు సిద్ధపడుతున్నారు. సిబిఎస్ఈలో చాలా ఆలోచింపచేసే విధంగా ప్రశ్నపత్రాలు ఉంటాయి. విద్యార్థులు ఆలోచించి రాయాల్సిందే. మనం చదివి బట్టి రాసేటువంటి ఏమీ కూడా సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్లో ఉండవు. 1000 ప్రశ్నలు చదివితే 1001వ ప్రశ్న ఇస్తారు వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికే ఆదరణ ఉంటుంది. పోటీ పరీక్షలకు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా పరీక్షలకు వెళ్లాలన్నా, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్కి వెళ్లాలన్నా, జేఈఈ మెయిన్స్కి వెళ్లాలన్నా, నీట్ పరీక్షలకు రాయాలన్నా, ఆల్ ఇండియా లెవెల్ ఏ పరీక్షలు రాయాలన్నా కానీ సిబిఎస్ఈలో విద్యా విధానంలో చదివితే పిల్లవాడికి చాలా ఉపయోగకరంగా దోహదపడేటట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించగలరని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ విద్యార్థులందరినీ నేను అభినందిస్తున్నాను.
వీళ్ళందరూ కూడా గరిష్టమైనటువంటి మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు 62 మంది పరీక్షకు హాజరయ్యారు. అందరికి కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఆ తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో +1 ఎఫిలియేషన్ వచ్చింది. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల్ని తీసుకురావడం జరిగింది. జేఈ మెయిన్స్నే టార్గెట్గా సీట్లు పర్సంటేజ్ కొట్టాలనే ఉద్దేశంతోనే దృఢ సంకల్పంతో ఈ కోర్సును తీసుకుని చాలా ఛాలెంజింగ్గా చేద్దామని నాకు ఆలోచన. తల్లిదండ్రులు కూడా దానికి నా మీద నమ్మకంతో పిల్లల్ని జాయిన్ చేశారు. ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేయటం జరుగుద్ది. తల్లిదండ్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ సదుపయోగాన్ని ఉపయోగించుకొని నన్ను ప్రోత్సహించవలసిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మనం నూజివీడులో మంచి పర్సంటేజ్ని జేఈ మెయిన్స్లో చూడబోతున్నాం. ధన్యవాదాలు అందరికీ.